అడవిలో స్నేహం. ఒక దట్టమైన అడవి నడిబొడ్డున చింకు అనే ఒక చిన్న కుందేలు నివసించేది. చింకు చాలా ముద్దుగా ఉండేది, కాని అది ఎప్పుడూ ఒంటరిగా ఉన్నట్లు భావించేది. ఈ అడవిలో తనకు స్నేహితులు లేరని అది అనుకునేది. ఒకరోజు చింకు నది ఒడ్డున దిగులుగా కూర్చుని ఉంది. సరిగ్గా అప్పుడే చెట్టుమీద కూర్చున్న మిత్తు అనే చిలుక, "ఎందుకంత దిగులుగా ఉన్నావు?" అని అడిగింది. దానికి చింకు, "నాకు స్నేహితులు లేరు" అని జవాబిచ్చింది. మిత్తు నవ్వి, "రా, నిన్ను అడవి అంతా తిప్పి చూపిస్తాను" అంది. అవి రెండూ కలిసి బయల్దేరాయి. దారిలో చెట్టుమీద నుండి జారి కింద పడిపోయిన గోలు అనే కోతి వాటికి కనిపించింది. చింకు వెంటనే దానికి సహాయం చేసింది. ఇంకాస్త ముందుకు వెళ్ళాక ముళ్లలో చిక్కుకున్న పరి అనే జింక వాటికి కనిపించింది. చింకు, గోలు కలిసి దాన్ని రక్షించాయి. పరి ఎంతో సంతోషించింది. అవన్నీ కలిసి ఆడుకున్నాయి, పండ్లు తిన్నాయి, చాలా సరదాగా గడిపాయి. చింకు మొదటిసారిగా ఎంతో సంతోషంగా ఉన్నట్లు భావించింది. అప్పుడు మిత్తు ఇలా అన్నాడు, "చూడు చింకు, స్నేహాన్ని సంపాదించుకోవాలంటే నువ్వు ముందు ఇతరులకు సహాయం చెయ్యాలి." ఆ రోజు తర్వాత చింకు ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు. అడవిలోని జంతువులన్నీ అతనికి నిజమైన స్నేహితులయ్యాయి. పాఠం: ఇతరులకు సహాయం చేయడం ద్వారానే నిజమైన స్నేహం లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నట్లయితే నన్ను ఫాలో అవ్వండి.